ఇదిగో నా కుమారుడు, అయ్యో ఇదిగో పరుణ్ణి పెట్టడానికి కూడా స్థలం లేక ఇదిగో పశువుల తొట్లో పరున్నాడు కదా అని చెప్పి దేవుడు ఆనందపడలా. ఎప్పుడు ఆనందపడ్డాడంటే తన యవ్వనాన్ని, తన శరీరాన్ని కాపాడుకునే ఆ స్థాయికి యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత అప్పుడు ఆనందపడ్డాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఆనందిస్తూ ఉన్నా. మహిమ ఊరికే రాలే యేసు ప్రభుల వారికి. కష్టపడ్డాడండి 30 సంవత్సరాలు, నలిగిపోయాడండి 30 సంవత్సరాలు, త్యాగం చేశాడు తన శరీరాన్ని, తన యవ్వనాన్ని. ఊరికే రాదు మహిమను పొందుకోవాలంటే ఆయనకు 30 సంవత్సరాలు పట్టింది. కానీ ఇంకో అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు, అవునా? ఆయనతో పాటు ఆయన శిష్యులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3.5 సంవత్సరాలే ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభుల వారు 30 సంవత్సరాలు పడితే ఈ శిష్యులకి 3.5 సంవత్సరాలు మాత్రమే పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన మహిమ, తండ్రి దగ్గర నుంచి పొందుకున్న ఆ మహిమ ఇది